హలో ఎవ్రీవన్. ఈరోజు నిఫ్టీ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. అండ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయిన నిఫ్టీలో సపోర్ట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా తీసుకుంది ఈరోజు. సో మనం ప్రీవియస్ లెవెల్స్ నుంచి 23,080. సో నిన్నటి వీడియోలో కూడా ఇదే ఎక్స్ప్లెయిన్ చేశాము. అండ్ ఈ అనాలిసిస్లో 23,080 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్లా యాక్ట్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ సెషన్లో ఇక్కడ బ్రేక్ డౌన్ తీసుకుంది కదా, ఎగ్జాక్ట్లీ ఇదే సపోర్ట్లా తీసుకొని నిఫ్టీ మంచి ఫాల్ కనబడింది. అండ్ ఎగ్జాక్ట్లీ ఈరోజు కూడా గ్యాప్ అప్లో ఓపెన్ అయిన నిఫ్టీ 23,080 అబోవ్ సస్టైన్ అయినందుకు సో మంచి సపోర్ట్ అనేది స్ట్రాంగ్గా బిల్డప్ అవ్వడం వల్ల ఈరోజు నిఫ్టీ మంచి ర్యాలీ తీసింది. సో 23,080 సపోర్ట్ అండ్ 23,200 దగ్గర కూడా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉన్నాయి. 23,300 దగ్గర కూడా. సో ఆఫ్టర్ 23,300 అబోవ్ సస్టైన్ అయ్యాక నిఫ్టీలో సో మంచి ఎంట్రీ లెవెల్ దొరికింది మనకి. సో స్టార్టింగ్ 9:30 టైంలో మనం ఎంట్రీ తీసుకునే ఛాన్స్ వచ్చింది. సో ఇది ఎగ్జాక్ట్లీ ఒక 2 పాయింట్స్తో మిస్ అయింది. సెకండ్ ఎంట్రీ కూడా ఒక 2 పాయింట్స్తో మిస్ అయింది. నియర్లీ 30 to 40 పాయింట్స్ వరకు, ఓకే 30 to 40 కాదు 50-60 పాయింట్స్ వరకు నిఫ్టీ ర్యాలీ తీసుకుంది ఎగ్జాక్ట్లీ సపోర్ట్స్ తీసుకొని. సో ఇక్కడ 2 పాయింట్ ఆఫ్ టైమ్స్లో మనం ఎంట్రీ తీసుకునే ఛాన్స్ వచ్చింది, కానీ మిస్ అయ్యాం. కానీ ఎవరైనా తీసుకోవచ్చు ఇక్కడ ఎంట్రీ తీసుకునే ఛాన్స్ ఉంటే. సో కొంచెం రిస్కీ ఉంటుంది, ఎందుకంటే స్టాప్ లాస్ అనేది లోగా మెయింటైన్ చేయడం వల్ల సో తొందరగా కొట్టేసే ఛాన్స్ ఉంటుంది. సో స్టాప్ లాస్ తీసుకున్న డేసే బాగుంటాయి. సో అందుకే ఈరోజు ఎంట్రీ అనేది కొంచెం కష్టంగా మారింది. అండ్ థర్డ్ ట్రేడ్లో ఎగ్జాక్ట్లీ మన ఫ్రీ మెంబర్స్ కూడా ఈరోజు ప్రతి ఒక్క ట్రేడ్ ప్లాన్ అనేది సో చూపించాం కదా ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో. సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన ట్రేడ్స్లో ప్రతి ఒక్కటి పాజిటివ్గానే రియాక్ట్ అయ్యాయి. అండ్ పుట్లో కూడా మనకి ఈరోజు ప్రాఫిట్ అనేది దొరికింది. సో థర్డ్ ట్రేడ్ ప్లాన్లో సో మనం ఎంట్రీ తీసుకుంది పుట్లో కదా, అండ్ ఈ పుట్లో కూడా ఇక్కడ బ్రేక్ డౌన్ తీసుకుంది స్ట్రాంగ్గా నిఫ్టీ. ఇక్కడ బ్రేక్ డౌన్ తీసుకున్నప్పుడు మనకి మళ్ళీ ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉంటుందని చెప్పుకున్నాం. సో ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. అండ్ ఇక్కడ కూడా నిఫ్టీలో ఇంకొక కాల్ పొజిషన్ అనేది దొరికింది. అండ్ ఇక్కడ కూడా ఒక టైప్ ఆఫ్ మంచి ఎంట్రీ అనేది దొరికింది. ప్లస్ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది కొంచెం ఈజీ అయింది. సో సింగిల్ ట్రేడ్లో 30 to 40, 50 పాయింట్స్ వరకు కూడా నిఫ్టీ వెళ్ళింది మన ఎంట్రీస్తో. సో టెలిగ్రామ్ ఛానల్లో చూసే వారికి, ఫాలో అయ్యే వారికి ఈజీగా అర్థమవుతుంది ఈరోజు అసలు ఏం జరిగింది, మన ట్రేడ్ ప్లాన్స్ ఎలా వర్కౌట్ అయ్యాయి అనుకుంటే. సో ఏమైందంటే 23,400 దగ్గర సెల్లింగ్ ప్రెషర్ అనేది అప్పుడు స్టార్ట్ అయింది. ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ ఇచ్చిందో సో మళ్ళీ సెకండ్ టైం కూడా అటెంప్ట్ చేసింది బ్రేక్ డౌన్. సో సెకండ్ టైం కూడా మళ్ళీ ఫెయిల్ అయింది అండ్ సపోర్ట్ తీసుకుంది, కానీ రెసిస్టెన్స్ అనేది ఇంకా స్ట్రాంగ్ ఉంది. అండ్ ట్రెండ్ లైన్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉంది 23,450 అబోవ్. మార్కెట్ సస్టైన్ అవుతాయి మనకి, ఇంకా అప్కమింగ్ స్పైక్ కనబడే ఛాన్స్ ఉంటుంది 23,500 వరకు అనుకున్నాం. సో ఇక్కడ ఈరోజు 500 వరకు ర్యాలీ అవ్వలేదు. సో మనం ఎగ్జాక్ట్లీ రియాక్షన్స్ తీసుకుంటే నిఫ్టీ 23,400 బ్రేక్ డౌన్ తీసుకొని 23,000 వరకు పడే ఛాన్స్ ఉంది అని ఎగ్జాక్ట్లీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో చెప్పాం. ఇక్కడ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. రియాక్షన్ తీసుకుంది 23,500 వరకు వెళ్ళకుండా. స్ట్రాంగ్ రిజెక్షన్స్ వల్ల ఈరోజు నిఫ్టీ బ్రేక్ డౌన్ తీసుకుంది 23,400 దగ్గర. బ్రేక్ డౌన్ తీసుకున్న వెంటనే సో డైరెక్ట్ ఫాల్ జరిగింది 23,300 వరకు. అండ్ ఈరోజు మంచి ఎంట్రీస్ దొరికాయి ఫ్రీ ఛానల్ వాళ్ళకి. ఈరోజు చెప్పాను కాబట్టి సో మంచి మంచి ఎంట్రీస్ దొరికాయి. సో చాలామంది ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకున్నారు. కొంతమందికి ఈ న్యూట్రల్ ఎగ్జిట్ అనేది తొందరగా, ఈ ట్రేడ్స్ అనేవి చాలా వోల్టైల్ అవ్వడం వల్ల కొంతమంది న్యూట్రల్లో ఎగ్జిట్ అయ్యారు. సో ఇది కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే అప్కమింగ్ సెషన్స్లో కూడా ఇలాంటి ప్రాసెస్ అనేది యూజ్ అవుతుంది మనకి. తొందరగా ప్రాఫిట్ బుక్ చేసుకున్నంత వరకు ఏం కాదు. ఒకవేళ మనం హోల్డింగ్ అనేది కరెక్ట్ టైంలో చేసుకుంటే ఈజీగా ప్రాఫిట్స్ అనేవి 50, 60, 100 పాయింట్స్ కూడా సింగిల్ సెషన్లో తీసుకోవచ్చు. సో మనకు ఉండాల్సిన కాన్ఫిడెన్స్ ఒక్కటే ఈ ఎంట్రీ అండ్ ఎగ్జిట్లో. సో మన అనాలిసిస్ ప్రకారం ఎంట్రీ అనేది రైట్ టైంలో తీసుకుంటున్నాం అండ్ ఎగ్జిట్ అనేది రైట్ ప్రాసెస్లో ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేవి బుకింగ్ జరుగుతున్నాయి. మన టెలిగ్రామ్ ఛానల్లో ఈరోజు చాలామందికి పాజిటివ్నెస్ అనేది బిల్డ్ అయింది, కాన్ఫిడెన్స్. ఎందుకంటే మన అనాలిసిస్ అలాంటిది. సో మార్నింగ్ నుంచి మంచి సపోర్ట్ అనేది ఫార్మేషన్ కనబడిన సపోర్ట్లో రెసిస్టెన్స్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది. ఎక్కడైతే ఇక్కడ బ్రేక్ డౌన్ తీసుకుందో సో రెసిస్టెన్స్ అనేది 23,500 దగ్గర ఆల్రెడీ స్ట్రాంగ్ ఉంది మార్నింగ్ నుంచి. సో ఎగ్జాక్ట్లీ ఆ టైం నుంచి నిఫ్టీ ఇక్కడ రియాక్షన్స్ తీసుకొని ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది. సో మనకు మంచి మంచి ఎంట్రీస్ దొరికాయి, ఎగ్జిట్ ప్లాన్స్ కూడా దొరికాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న న్యూస్ బేస్
అయ్యి ఈ నిఫ్టీ అనేది ర్యాలీ తీసింది ఓకే, కానీ అప్కమింగ్ సెషన్స్లో ఎలాంటి, ఎందుకంటే ఈరోజు మంచి మూమెంట్ కనపడింది కానీ ఎగ్జాక్ట్లీ ట్రెండ్ లైన్ దగ్గర. సో ట్రెండ్ లైన్లో చూసుకున్నట్టయితే సో 1 hour టైం ఫ్రేమ్లో ఎగ్జాక్ట్లీ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చి రియాక్షన్ తీసుకుంది. సో ఇది ఒక నార్మల్ థింగ్ అయితే కాదు. రియాక్షన్ తీసుకుంది అంటే ఖచ్చితంగా సెల్లింగ్ ప్రెషర్ అనేది బిల్డ్ అయింది. FISDS, సో ఇక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కానీ మిగతా HFTs కానీ, సో సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎగ్జాక్ట్లీ ట్రెండ్ లైన్ నుంచే రియాక్షన్ తీసుకుంది కాబట్టి సో కొంచెం డిఫికల్టీ ఉంటుంది ఈ టైంలో. సో చూడాలి రేపు మార్నింగ్ ఏం జరుగుద్దో. సో ఇది ఒక ట్రెండ్ లైన్ అనుకోవచ్చు, కానీ ఇంకా అసలు మెయిన్ ట్రెండ్ లైన్ ఏదో అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే నిఫ్టీ చాలా వైడ్గా బిహేవ్ చేసింది ఇప్పుడు ఈరోజు. సో మీరు చూసుకోవచ్చు ఎంత స్వింగ్స్ వచ్చాయో, ప్రీవియస్ సెషన్స్ నుంచి చాలా పెద్ద స్వింగ్స్ వచ్చాయి. సో ఇప్పుడు నిఫ్టీ గ్యాప్ అప్లో ఓపెన్ అవుతే ఆర్ 23,400 అబోవ్ సస్టైన్ అవుతేనే మనకి ఇంకా పాజిటివ్నెస్ అనేది బిల్డప్ అవుతుంది. సో ఒకవేళ గ్యాప్ డౌన్ తీసుకుంటా మాత్రం సో అప్కమింగ్ సెషన్స్లో కొంచెం డిఫికల్టీ ఉంటుంది. 23,000 మళ్ళీ టచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో చూసుకోవచ్చు మనం అప్కమింగ్ సెషన్స్లో. ప్రజెంట్ నిఫ్టీ కీ లెవెల్స్ చూసుకున్నట్టయితే 1 day టైం ఫ్రేమ్లో సో 23,000 అనేది ఫస్ట్ సపోర్ట్ ఇది 23,000 అనేది. సెకండ్ సపోర్ట్ వచ్చేసి 23,200. ఒకవేళ 23,200 బ్రేక్ డౌన్ తీసుకుంటే 21,000 వరకు మనం ఈజీగా చూసుకోవచ్చు ఇక్కడ వరకు. సో 23,400 అబోవ్ సస్టైన్ అవ్వాలి ఖచ్చితంగా. సో చాలా టైం సస్టైన్ అయినా అవ్వాలి, స్ట్రాంగ్ స్పైక్ అయినా ఇవ్వాలి 23,500 వరకు. లేదంటే నిఫ్టీ ఇదే రేంజ్లో సో వోల్టాలిటీ చూపించే ఛాన్స్ ఉంటుంది 23,200 to 23,400 వరకు. ఎందుకంటే ప్రీవియస్ సెషన్స్లో కూడా ఇలాంటి స్వింగ్స్ అనేది కనబడ్డాయి కదా. సో రేపు మార్నింగ్ ఒకవేళ 23,400 దగ్గర ఓపెన్ అయితే నిఫ్టీ రియాక్షన్ తీసుకుంటే సో కమింగ్ సెషన్లో ఇంకా వోల్టాలిటీ ప్లస్ ఫాల్ కనబడే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 23,400 సస్టైన్ అవుతే మాత్రమే మనకి పాజిటివ్నెస్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ 23,200 బిలో మార్కెట్ మళ్ళీ రియాక్షన్ తీసుకుంటే సేమ్ ప్రీవియస్ సెషన్ లాగే ఇక్కడ కూడా స్ట్రాంగ్ ఫాల్ కనబడే ఛాన్స్ ఉంటుంది 23,080 వరకు. సో మనకు నెక్స్ట్ ఉన్న సపోర్ట్ 23,080. సో ఈ సపోర్ట్ని బ్రేక్ డౌన్ తీసుకుంటే మళ్ళీ మనకు ప్రీవియస్ లెవెల్స్ అనేవి మళ్ళీ ఓపెన్ అవుతాయి. సో స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ కనబడే ఛాన్స్ ఉంటుంది 22,800 అండ్ 22,600 వరకు. సో అప్కమింగ్ సెషన్స్లో చూసుకోవచ్చు. రేపటికైతే నిఫ్టీ అనాలిసిస్ ఇది 23,500 అబోవ్ సస్టైన్ అవ్వాలి, 23,400 అనేది మెయిన్ రెసిస్టెన్స్. సో అప్పుడే మనకి పాజిటివ్నెస్ అనేది బిల్డప్ అవుతుంది నిఫ్టీలో. సో 23,200 బిలో బ్రేక్ డౌన్ తీసుకుంటే మాత్రమే మనకి బేరిష్నెస్ అనేది యాక్టివ్ అవుతుంది. లేదంటే ఇలానే టూ డేస్ కానీ 3 days కానీ వోల్టాలిటీతో సో పెండింగ్ డిసిషన్స్ న్యూస్ బేస్డ్ ఏమైనా ఉంటే ఇదే రేంజ్లో నిఫ్టీ తీసుకునే ఛాన్స్ ఉంటుంది ట్రేడ్స్ అనేది, ట్రేడింగ్ సెషన్ మొత్తం. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కొత్తగా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే సో ప్రతి ఒక్క వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు ప్రతి ఒక్కరు. అండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రతి ఇన్ఫర్మేషన్ సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ మంచి అలర్ట్స్ కానీ సో మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన వారికి అర్థమవుతుంది ఎగ్జాక్ట్లీ మన ట్రేడ్ ప్లాన్స్ ఎలా వర్కౌట్ అవుతున్నాయో. సో మంచి ప్రాఫిట్స్ తీసుకోవాలి అండ్ మంచి స్టాప్ లాసెస్ బుక్ చేసుకుంటే ఇంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, ప్రాఫిట్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది డైరెక్షనల్ ట్రేడ్స్ తీసుకున్నప్పుడు. సో అప్పుడే మీరు ఓవరాల్ ప్రాఫిటబిలిటీగా ఉండొచ్చు సో లాంగ్ టర్మ్లో. అండ్ దాట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ తెలుగు.